లోపలికి వెళ్తున్న భూమి గగన్ దగ్గరికి వచ్చి, సారీ అండి, మిమ్మల్ని కాపాడుకోవాలన్న ప్రయత్నంలో నేను ఏమైనా ఎక్కువ మాట్లాడి ఉంటే నన్ను క్షమించండి అని దండం పెడుతూ కంటతడి పెట్టుకుంటూ వేడుకుంటూ ఉంటుంది. ఆ శరశ్చంద్ర నాకు శత్రువే అయినా భూమి ఏది ఆలోచించకుండా కారణం లేకుండా చెయ్యదు అని చెప్పిన ఆ ఒక్క మాట దగ్గరే నేను ఆగిపోయాను. భూమి చెప్పు, ఏమైంది భూమి అని గగన్ అడగడంతో, నేను ఏం జరగకూడదని భయపడ్డానో, మీరు వస్తే ఏం జరుగుతుందని భయపడ్డానో అదే జరిగింది. అపూర్వ మీ ఫోన్ కొట్టించేసి నక్షత్ర ఫోటోల్ని తీయించింది. మళ్ళీ మీ ఫోన్ మీ దగ్గరికి వచ్చేలా చేసింది. మీరు ఇలాంటి వారు అని అందరి ముందర తలదించుకునేలా చేయటమే కాకుండా ఆ నక్షత్ర మిమ్మల్ని అసహ్యించుకునేలా చేయాలని ఇలా ప్లాన్ చేసింది అని భూమి చెప్పడంతో, అప్పుడే గాయత్రి కావాలనే గగన్కి డాష్ ఇవ్వటం, మళ్ళీ ఫోన్స్ ఎక్స్చేంజ్ అయిపోయే సారీ సార్ అని ఫోన్ ఇచ్చి వెళ్ళటం గగన్ గుర్తు చేసుకుంటూ ఉంటాడు. దాంతో గగన్, ప్రతిసారి నువ్వు నన్ను సేవ్ చేస్తూనే ఉన్నావు భూమి, ఒక్క థ్యాంక్స్తో నీ రుణం ఎలా తీర్చుకోవాలో నాకు తెలియట్లేదు. నువ్వు భూమివి కాదు, నా ఆత్మాభిమానం చుట్టూ చుట్టుకున్న కంచెవి. థ్యాంక్ యూ భూమి, థ్యాంక్ యూ సో మచ్ అంటూ భూమి చేతుల్ని పట్టుకుని భూమి చేతులకి గగన్ తనని ఆనించి మరీ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్తూ ఒక్కసారిగా హగ్ చేసుకుంటాడు. కళ్ళ నిండా నీళ్లు పెట్టుకుని భూమిని హగ్ చేసుకున్న తర్వాత కూడా థ్యాంక్ యూ సో మచ్ అని చెప్తూనే ఉంటాడు. అప్పుడు భూమి కూడా గగన్ని హగ్ చేసుకుందామని గట్టిగా పట్టుకుందామని రెండు చేతుల్ని కూడా పైకి ఎత్తి గగన్పై వేయబోతూ ఉంటుంది. అయితే ఒక్క క్షణం ఆగిపోయి మళ్ళీ చేతుల్ని దించేస్తుంది. గగన్ని హగ్ చేసుకోకుండా ఉంటుంది. అయితే గగన్ హగ్ చేసుకున్నందుకు భూమి చాలా చాలా బాధపడుతూ ఉంటుంది. కాసేపటికి గగన్ భూమిని వదిలేసి అక్కడి నుంచి బాధపడుతూ మాటిమాటికి వెనక్కి తిరిగి చూసుకుంటూ వెళ్తూ ఉంటాడు. శరశ్చంద్ర, మిస్టర్ వాళ్ళందరూ కూడా లోపలికి వెళ్ళిన తర్వాత అందరి ఫోన్లని చెక్ చేస్తూ ఉంటారు. ఎవరి ఫోన్లలో కూడా ఆ ఫోటోలు లేవంటే బహుశా ఆ ఫోటోలు తీసిన వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటారు. మీరేమీ కంగారు పడకండి, నేను సైబర్ క్రైమ్ వాళ్ళని అలర్ట్ చేస్తాను. మీ గౌరవానికి ఎటువంటి భంగం కలగకుండా నేను చూసుకుంటాను అని మినిస్టర్ హామీ ఇస్తాడు. థ్యాంక్ యూ సో మచ్ అని మినిస్టర్ని శరశ్చంద్ర చెప్తూ ఉంటాడు. మినిస్టర్ని శరశ్చంద్ర సాగనంపుతూ ఉంటాడు. తర్వాత వంశీ వాళ్ళ అమ్మ నాన్న 2 బ్యాగుల్ని పట్టుకొని మోయలేక లోపలికి తీసుకువెళ్తూ ఉంటారు. ఆటోవాడు మన బ్యాగుల వంక అదోలా చూస్తూ ఉంటే నా గుండె తారెత్తిపోయిందనుకో అని వంశీ వాళ్ళ నాన్న అంటే, అవునండి అని వాళ్ళ ఆవిడ కూడా అంటుంది. ఇక మన పిల్లలకి శోభనం ఏర్పాట్లు చేసేద్దాము. నేను వెళ్ళి ఒక డబ్బులు లెక్క పెట్టే మిషన్ని కొనుక్కి వస్తాను, అప్పుడు మనం లెక్క పెట్టుకుందాం అని అతను అంటే, మీకు బుద్ధి ఉండి మాట్లాడుతున్నారా ఈ మాటలన్నీ కూడా? ఇప్పుడు మనం అటువంటి మిషన్లు కనుక్కొని వచ్చామనుకోండి, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ కళ్ళు మనపై పడతాయి. కాబట్టి ఎంత కష్టమైనా మనమే లెక్క పెట్టుకుందాం అని ఆవిడ అంటుంది. అవును, నువ్వు చాలా బాగా ఆలోచించి చెప్పావు అని అతను చెప్తాడు. సరేనండి, ఓపెన్ చేద్దాము అని ఆవిడ అంటుంటే, ఏమే ఇంకా లచ్చిందేవి మన కళ్ళ ముందుకు రావటానికి 10 నిమిషాల సమయం ఉందే. 10 నిమిషాల తర్వాత రాహుకాలం పోతుంది. అప్పుడు ఓపెన్ చేసి చూస్తే లచ్చిందేవి ఎప్పుడు మన దగ్గరే ఉంటుంది. 10 నిమిషాలు ఆగవే అని అతను చెప్తుంటాడు. అలాగే అలాగే అని ఆవిడ అంటుంది. అప్పుడే వంశీ, ఇందు ఇద్దరు కూడా లోపలికి వస్తూ ఉంటారు. ఇదిగో మన పిల్లలు కూడా వచ్చారు. కోడలి పిల్లని కుర్చీలో కూర్చోబెట్టు, వెళ్ళి మంచినీళ్ళు తీసుకురాపోవే అని ఇందుకి తెగ మర్యాదలు చేస్తూ ఉంటారు. ఏమే, సమయం అయిపోయిందే, ఉండే ఇప్పుడు 4, 3, 2, 1 ఇప్పుడు మనం ఓపెన్ చేసి చూద్దాము అని అనడంతో, అలాగేనని ఆవిడ ఫస్ట్ ఒక బ్యాగ్ని ఓపెన్ చేస్తుంది. అదేంటి స్వీట్ల బాక్సులు ఇలా ఉన్నాయేంటి అని ఇద్దరు టెన్షన్ పడుతూ ఉంటారు. ఏమీ పెద్దంటోళ్ళు ఇలా డబ్బులు ఇచ్చే ముందు స్వీట్లు పెట్టిస్తారేమో, ఇదిగో ఆ బ్యాగ్ నిండా స్వీట్లు ఉంటే ఈ బ్యాగ్ నిండా డబ్బులు కట్టలు ఉంటాయి అని దీన్ని ఓపెన్ చేద్దాం అని మరొక బ్యాగ్ని ఓపెన్ చేస్తారు. దాని నిండా ఫ్రూట్స్ ఉంటాయి. ఏంటి మేమేమైనా దేహి అని అడుక్కున్నామా? కట్నం డబ్బులు ఇవ్వకుండా ఇదిగో ఈ ఫ్రూట్స్ ఈ స్వీట్లు పంపించారు. ఏంటి ఇందు, ఏమి జరుగుతుంది అని వాళ్ళిద్దరూ అరుస్తూ ఉంటే, అదే నాకు అర్థం కావటం లేదు, నేను వెంటనే ఫోన్ చేసి అడుగుతాను అని అంటే, అడిగావు కాబట్టి ఇదంతా జరిగింది. ఇప్పుడు ఆచారం పేరు పెట్టి ఇన్ని రోజులు మీ ఇద్దరిని దూరం పెట్టాము. ఆచారం కాదు, కట్నం డబ్బుల కోసమే ఇన్ని రోజులు మీ ఇద్దరిని దూరం పెట్టాము. ఈ రోజుటి నుంచి నరకం అంటే ఎలా ఉంటుందో నీకు చూపిస్తాను. రే, నువ్వు వెళ్ళి బెడ్రూమ్లో పడుకో. ఇదిగో ఇది మాత్రం ఇందు, నువ్వు మాత్రం ఈ కటిక నేల మీద పడుకోవాలి అని వాళ్ళిద్దరూ చెప్తూ ఉంటే, అది కాదు నాన్న, పాపం నాన్న అని వంశీ అంటూ ఉంటాడు. రే, నువ్వు నోరు మూసుకోరా, కట్నం డబ్బులు వచ్చే వరకు ఇలాగే ఉంటుంది. ఇందు, మేము లోపలికి వెళ్తున్నామని చెప్పి మేము వెళ్ళిన తర్వాత నువ్వు సోఫాలో పడుకుంటావేమో, జాగ్రత్త. అలాగైతే ఈరోజే నీకు ఈ ఇంట్లో చివరి రాత్రి అవుతుంది. నీ పుట్టింటికి పంపించేస్తాం అని వార్నింగ్ ఇచ్చి వెళ్తూ ఉంటారు. ఇందు చాలా ఏడుస్తూ ఉంటుంది.
తర్వాత గగన్ కోర్టుని భుజంపై వేసుకొని భూమిని తలుచుకుంటూ ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ ఇంట్లోకి అడుగు పెడుతూ ఉంటాడు. ముందుగా పోనీ చూసేసి అమ్మ అన్నయ్య వచ్చేసాడని చెప్పడంతో శారద అయితే 2 చేతులు కట్టుకొని చాలా సీరియస్గా గగన్ వైపు చూస్తూ ఉంటుంది. గగన్ ఏమీ మాట్లాడకుండా నవ్వుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఆగరా అని శారద అంటుంది. దాంతో గగన్ నవ్వుతూ శారద వైపు చూస్తాడు. ఎక్కడికి వెళ్ళావు అని శారద అడుగుతూ ఉంటే, చెప్పాను కదమ్మా ఫంక్షన్కని అని గగన్ నవ్వుతూ సమాధానం చెప్తాడు. చెప్పావు కానీ నక్షత్ర బర్త్డే ఫంక్షన్ అని చెప్పలేదు అని శారద అడగడంతో, అలా అడగమ్మా అని పూర్ణి అంటుంది. అమ్మ నేను నిజానికి వేరే ఫంక్షన్కనే బయలుదేరాను, కానీ దారిలో మినిస్టర్ గారు కలిసి ఆ ఫంక్షన్కి తీసుకువెళ్లారు అని గగన్ కవరింగ్ చేస్తూ ఉంటాడు. ఆ ఇల్లన్నా ఆ ఇంటి మనుషులన్నా నీకు పడదు కదరా, ఆయన తీసుకువెళ్ళినంత మాత్రాన నువ్వెలా వెళ్ళిపోయావు అని శారద అంటే మినిస్టర్ గారు కదమ్మా, రేపు ఎప్పుడైనా ఆయనతో పని పడొచ్చు, రానని చెప్తే బాగుండదు కదమ్మా అని గగన్ అంటే, అంతేనా అని పూర్ణి అంటుంది. అంతే అని గగన్ నగుసుగుతూ చెప్తే, అయితే భూమిని చూడటానికి మాత్రం వెళ్ళలేదన్నమాట అంతే కదా అని పూర్ణి అంటుంది. భూమిని కూడా చూడొచ్చనే వెళ్ళాను, ప్రత్యేకంగా భూమి కోసం అని అయితే వెళ్ళలేదు అని గగన్ చెప్తాడు. దొరికిపోయావన్నయ్య అని పూర్ణి అంటుంది. ఎలా అని గగన్ అంటాడు. నువ్వు భూమి కోసమే వచ్చావని చెర్రీ చెప్పాడు, నువ్వేమో ప్రత్యేకంగా భూమి కోసమే వెళ్ళలేదని చెప్తున్నావు, దీన్నే దొరికిపోవటం అంటారు అని పూర్ణి అంటుంది. అయినా వాడికి మీరెందుకు ఫోన్ చేశారు అని గగన్ అంటే, టాపిక్ని డైవర్ట్ చేయకు, నువ్వు భూమి కోసం వెళ్ళావా లేదా అని పూర్ణి అంటే, వెళ్తే ఏంటట ఇప్పుడు అని గగన్ దుబాయిస్తూ ఉంటాడు. నువ్వే చెప్పాలా, మనసులో ఏం పెట్టుకొని నువ్వు భూమిని కలవటానికి వెళ్ళావు అని పూర్ణి అంటుంది. అప్పుడు గగన్ నసుగుతూ, ఏం పెట్టుకుని వెళ్తాము, అభిమానం కృతజ్ఞత అని గగన్ అంటాడు. ప్రాణం కాపాడిందని పూర్ణి అంటే, అవును అవును అని గగన్ అంటాడు. అప్పుడు పూర్ణి గగన్ చుట్టూ తిరుగుతూ, అదే అభిమానంతో అర్ధరాత్రి భూమి దగ్గరికి వెళ్ళి థ్యాంక్స్ చెప్పి వస్తావు. ఎందుకు వెళ్ళావు అంటే ఆర్నమెంట్స్ ఇవ్వటానికి అంటావు. ఏం ఆలోచిస్తున్నావు అంటే భూమి గురించే ఆలోచిస్తున్నాను అంటావు. కాదు ఆఫీస్ భూమి గురించి ఆలోచిస్తున్నాను అంటావు. ఇదంతా చూస్తుంటే మాకు అర్థం కావటం లేదనుకుంటున్నావా, నువ్వు కూరుకుపోయావన్నయ్య అని పూర్ణి నవ్వుతూ వేలు చూపిస్తూ ఉంటే, ఏం కూరుకుపోయాను అని గగన్ అంటాడు. భూమిలో ప్రేమలో కూరుకుపోయావు అని పూర్ణి చెప్తుంది. దాంతో గగన్ ఇంకేమీ మాట్లాడలేక సిగ్గుపడుతూ ఏం చెప్పాలో అని ఆలోచిస్తూ ఉంటాడు. అదేంటి మీ అన్నయ్య అలా సిగ్గుపడుతూ వెళ్తున్నాడు అని శారద అంటే, అర్థం కాక అడుగుతున్నావా లేదంటే కన్ఫర్మ్ చేసుకోవడానికి అడుగుతున్నావా మై డియర్ అమాయకపు అమ్మ అని పూర్ణి అంటుంది. రెండు అనుకోకూడదు అని శారద అంటే, కన్ఫర్మ్ చేసేసుకో, అన్నయ్య వైపు నుంచి లైన్ క్లియర్ అయిపోయింది, భూమి వైపు నుంచి కూడా లైన్ క్లియర్ అయిపోతే నీ కోరిక నెరవేరుతుంది, భూమి ఈ ఇంటి కోడలుగా వచ్చేస్తుంది అని పూర్ణి చెప్తుంది. అవునా అంటూ శారద చాలా సంతోషపడుతూ ఉంటుంది. తర్వాత శరశ్చంద్ర గదిలో నిద్రపోతూ ఉంటే అపూర్వ అటు ఇటు గదిలో తిరుగుతూ జరిగిన విషయం మొత్తం తలుచుకొని కోపంతో రగిలిపోతూ ఉంటుంది. వాడు చావబోతుంటే తన ప్రాణం అడ్డు వేసి మరీ కాపాడుకుంది, ఇప్పుడు చచ్చేంత అవమానం చేస్తూ ఉంటే కూడా వాడిని మళ్ళీ కాపాడుకుంది అని భూమిపై కోపంతో రగిలిపోతూ ఉంటుంది.